మీరు తెలంగాణలో ఈ వికృత క్రీడ జరుగుతుంది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుందంట. కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఉన్న పిసిసి అధ్యక్షుడు సీఎంఓ దీనికి కారణంగా మీరు ఏమన్నా చూసే అవకాశం ఉంది? ఇంకెవరు కారణం అండి ఆయన కాకుండా? మీ దగ్గర నుంచి వచ్చినాడు కదా, మీ శిష్యుడే కదా ఆయన ఎన్నుకున్న మూట, ఇంకేముంటుంది అంతకన్నా. మీరు పెంచిన మొక్కే కదా, మీ శిష్యుడే కదా. మా పార్టీలో కూడా కొన్ని రోజులు ఉన్నాడు అతను, కొద్ది రోజుల పాటు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు, వేరే పార్టీలు మారాడు. ఏం లక్ష్యం ఏందనుకుంటున్నారు, వాళ్ళ లక్ష్యం ఏందనుకుంటున్నారు? నాకు తెలిసి ఒక అజ్ఞాన అహంకారపూరితమైనటువంటి పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేస్తున్నారండి. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెరిపేస్తాం, ఇది ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడినమాట. ఇది పాసిబుల్ అండి? అసలు ఆ ఆలోచన ఎంత వికృతమైనటువంటిదండి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అవుట్ ఆఫ్ పవర్ ఉంది, పోయిందా? ఎవరి టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టర్న్ వస్తుంది డెఫినెట్గా. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు, ప్రజల ఆలోచన సరళిని వీళ్ళు మార్చగలిగినప్పుడు డెఫినెట్ జరుగుతుంది. కానీ కృత్రిమంగా వికృతంగా చేసేటువంటి ఆరోపణలు కానీ ఇటువంటి ప్రయత్నాలు కానీ బెడిసి కొడతాయండి. చరిత్రలో ఎప్పుడు కూడా సక్సెస్ కావు.